శరీరం ఉన్నంత వరకు ధర్మశాస్త్రం ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు నీకు శరీరం ఉన్నది కాబట్టి నీ మీద ధర్మశాస్త్రం ఏలుబడి చేస్తుంది. మరి అవునా? మరి యేసయ్య వచ్చి ఏం చేశాడు? వాక్యం చెబుతుంది, శరీర మూలంగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మయునై ఉన్నది. ఆదాము శరీరమైన ఆదాములో నుండి ఆదాము భార్యను తీశాడు. ఆదాము భార్యను ఎముకలో నుండి తీశాడు. శరీరం మూలంగా పుట్టింది శరీరమే అయ్యింది. యేసయ్యలో నుంచి దేవుడు ఏమి తీసి సంఘము అని తన భార్యను చేశాడు? యేసయ్యలో నుండి ఏమి తీశాడు? యేసయ్యలో నుండి ఆత్మను తీశాడు. ఆత్మను తీసి తన భార్యను చేశాడు. యేసయ్యకు సంఘము అని భార్యను చేశాడు. ఇప్పుడు సంఘము ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? శరీరంలో నుండా? కాదు, ఆత్మలో నుండి పుట్టుకొచ్చింది. అందుకనే శరీరం మూలంగా పుట్టినది శరీరం అయితే, అంటే ఆదాములో నుండి వచ్చింది అవ్వ శరీరం అయితే, యేసయ్యలో నుండి వచ్చిన భార్య పరిశుద్ధాత్మ ఉన్నది. అందుకనే మనందరము నూతన సృష్టి.